వాయిస్ వస్తుంది కదా? వస్తుంది మేడం. వస్తుంది మేడం. ఓకే. ధ్యాన్ ముద్ర. డీప్. ఓం ఓం ఓం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. సర్పెంట్ బ్రీతింగ్. లెఫ్ట్ టు రైట్. సెంటర్కి వచ్చి రిలాక్స్. పర్వతాసనం చేయాలి. స్లోలీ రిలాక్స్. కటిసంద్రియాసన్. ఎడమ చేయి కుడి మొక్కలు పెట్టి కుర్చీ వెనకాల వెనకాల చేతి వేసుకోవడం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ఛాతీ ఎదురుగా పెట్టి
కొంచెం దూరం. రెండు మోచేతులు చేతులు ముడిచి ఛాతీ ఎదురుగా. Slowly relax. Merudanda mudra. Back stretch. Slowly relax. మళ్ళీ మర్చిపోతాం, ఒక్కరోజే చేశాను. ఇది ఇలా కాలు బాస్కెట్లు వేస్తున్నాం కదా, రెండో కాలు నిలబెట్టండి ఒకసారి. ఇలా నిలబెట్టాక ఏ కాలు అయితే మనం కింద నేల కానించి ఉంచామో ఆ చెయ్యి వెనకాల పెట్టండి. ఇది మనం యోగా క్లాస్ ఒక్కసారి చేసాం, తర్వాత చేద్దాం. ఇప్పుడు రెండో చేయి బాగా చాపి బాగా ముందుకు స్ట్రెచ్. ఎడమ భుజం మీద తలగట్టు. ఈ చేతితోటేమో ఈ మోకాల్ని బయటకు పెడుతున్నాం. మళ్ళీ సెంటర్కి వచ్చాం. కొంచెం 5 to 10 seconds రిలాక్స్. మళ్ళీ 10 times. లాస్ట్ ఒకసారి. నేనంటే ఎక్కువ డ్యూరేషన్ తీసుకుంటున్నాను కానీ ఇంకా 6 times. మీకు కనుక కావాలి, బాగుంది అంటే మీకున్న సమస్యకి బాగుంది అనుకుంటే చేసేస్తున్నాను. ఎక్కువసార్లు మరి ముఖ్యంగా మెడ, భుజాలు, నడుము దగ్గర వీటన్నిటికి కాలు నుంచి ఇట్లా బాస్కెట్లు వేసాను కదా, రెండో కాలు పెట్టాను. ఇప్పుడు ఇది కుడి కాలు కింద ఉంది కదా, కుడి చేయి వెనకాల పెట్టాను. వెనుకోసి స్ట్రైట్. ఎడమ చేయి బాగా సాగదీసి ఇలా నెట్టండి. కుడి భుజం మీద తల గురించి. కుర్చీలో కూడా కాలు పెట్టి చేసుకోవచ్చు. ఒక కాలు పైన పెట్టి సోఫాలో కూర్చున్న వాళ్ళు. రెండో కాలు నేల మీదే ఉంటుంది, ఒక కాలు మాత్రం పైకి లేపుతాం అంతే. ఆ పైకి లేపిన ఫోల్డ్ చేసిన కాల్ని అదే చేతితోటి వెనక్కి నెడుతుంది. స్లోలీ రిలాక్స్. సో ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి. అంటే సిట్టింగ్లోనే ఇది చేస్తాం కాబట్టి ప్రతిసారి మర్చిపోతున్నాను. మళ్ళీ నిలబడ్డాక మనం కొత్త వేరే ఆన్ చేసేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేయండి కళ్ళు. పిడికిలు బిగించి కుడి చెయ్యి కుడి వైపు. ఎడమ చెయ్యి. ఇప్పుడు పిడికిలు నిలబెట్టి ఫార్వర్డ్ బ్యాక్. మోచే స్ట్రైట్ ఉండాలి. ఎడమ చెయ్యి. చేసే ప్రతి ఎక్సర్సైజ్ మనసు పెట్టి చేస్తున్న దగ్గరికి వెళ్ళండి. మెకానికల్గా చేస్తే ఏమి యూజ్ ఉంది.
అదే మీరు మనసు పెట్టి చేస్తే అక్కడికి అసలు లైఫోస్ ఎనర్జీ వెళ్ళి ఆ జాయింట్లన్నీ ఆరోగ్యంగా స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ కళ్ళు మూసుకొని చేసిన ప్రక్రియను గమనించండి. ఎక్కడెక్కడ మణికట్టు దగ్గర, మోచే దగ్గర ఏమన్నా నొప్పులు వచ్చినట్టున్నాయా? వస్తే ఆ నొప్పిని గమనించండి. నొప్పులు ఏం రాకపోతే అక్కడే శక్తి ప్రసారం నడుస్తూ ఉంటుంది. దాన్ని గమనించండి. స్లోలీ రిలాక్స్. గణేష్ ముద్ర. చేయి రిలాక్స్. రెండు అరచేతులు మోచేతులు దగ్గర పెట్టండి. 1, 2, 3, 4. ఇంకొక 2 సైడ్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్. ఇంకో 2 సైడ్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి వీపు వెనకాల స్ట్రెచ్. తలపైకి చూసి రిలాక్స్. చేయి మార్చు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు కాలర్ బోన్ దగ్గర పెట్టి రిలాక్స్. లెఫ్ట్ కి టర్న్ అయ్యాక లిఫ్ట్ తల లిఫ్ట్. రిలాక్స్. రైట్. రిలాక్స్. స్లోలీ రిలాక్స్. కళ్ళు మూసుకోవడం గమనిస్తూ ఉండడం గ్యాప్ అంతా కూడా. నాలుగు చేతి వేళ్ళలోని చెవి వెనకాల ఎముక ఉంది కదా, ఆ ఎముక నుంచి క్రాస్గా పెట్టండి. కండరాలు ఉంటాయి కదా, ఇట్లా ఆ రెండు కండరాల మధ్యలో 4 వేలు పెట్టాలి. తలని కుడి ఇట్లా కుడికి ఎడమకి కదిలిస్తూ ఉన్నప్పుడు ఈ 4 వేళ్ళు ఆ మెడ దగ్గర ప్రెస్ చేస్తాం కదా, ప్రెషర్ వస్తాం. మెడ స్టిక్నెస్. ఇప్పుడు ఎడమ చెయ్యి, ఎడమ వైపు చెవి వెనకాల. స్టెర్నోక్లీడో మాస్టాయిడ్ మజిల్ ఉంటుంది, దానికి చక్కటి రిలాక్సేషన్. ఇది ఏంటంటే చెవి వెనకాల నుంచి వచ్చి ఇలా మెడ ముందు వైపు భాగంలో ఛాతీలోకి ఇక్కడ వచ్చి ఎండ్ అవుతాము. సో దానికి అవి టైట్ అయినప్పుడు ఏమవుతుందంటే మెడ కదిలిస్తున్నప్పుడు పట్టేస్తుంది. సో రోజు ఇలా మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో మొదట్లోనే చేసుకుంటే పెద్దదవుతుంది. స్లో మెడకి కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. అప్ డౌన్, లెఫ్ట్ రైట్, ఫార్వర్డ్, బ్యాక్, చిన్ టక్ చేస్తాం. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, నార్మల్గా మీరు చేసేసేయండి, అని తెలుసు కదా మెడిక్స్. ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ టైం ఎక్కువ పడుతుంది, కొత్తవి మనం కవర్ చేసుకోవాలంటే కుదరదు. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, మైక్ ఆన్ చేసుకోండి.
బ్యాక్ టిల్ట్ చేస్తాం. ఫార్వర్డ్, అప్, రొటేషన్, రివర్స్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకుని ముందొచ్చి వేడిని కంట మీద పాము, మెడ మీద పాము 10 సార్లు వరకు అరిచేతులు రుద్దుకుంటూ మొత్తం ఫేసు, చేతులు, భుజాలు మొత్తం అన్ని కూడా ఫార్మింగ్ చేసుకోవచ్చు. చక్కటి ఎనర్జీ వస్తుంది. ఇక్కడ ముఖంలో కండరాలు కూడా ఇలా భుజాలు మీద చేసుకోవచ్చు. కాళ్ళు ఒకసారి చాపండి. ఇవి మోకాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. చూడడానికి సింపుల్ గా అనిపిస్తాయి కాళ్ళు తగ్గించిన. ఇవి మోకాళ్ళకు కంపల్సరీ చేయవచ్చు. రోజు 20 నుంచి 50. కింద కూర్చోలేకపోతే సోఫాలోనే కాళ్ళు చాపుకొని లేకపోతే మంచం మీద కాళ్ళు చాపుకొని కూర్చొని చేసుకోండి. ఇంకా వీలైతే వాటర్ బాటిల్ ఒక లీటర్ నీళ్ళు వేసుకోండి. ఒక 2 బాటిల్స్ 2 మొక్కలకి పెట్టుకుంటుందా ఈ విధంగా పాదాలు అలా కదిలిస్తూ మోకాలు కింద ఉన్న ఇక్కడ జాయింట్ అక్కడ ఉన్న కండరాలు వాటికి ఎక్సర్సైజ్ చేసుకో. మామూలు వాళ్ళు కూడా చేసుకుంటే మంచిది. లేదా పని పెట్టుకొని మసాజ్ లాగా ఆ బాటిల్ చేసి కాలు ముందుకి మనంతటి మనం చేసుకోలేకపోతే హెల్ప్ తీసుకోవచ్చు. మోకాలు కింద జాయింట్ అక్కడ అది బాగుంటే కనుక మోకాళ్ళు కొంతవరకు మంచి రిలీఫ్ వస్తుంది. దాంట్లో మనం జాను మర్మ అని చెప్తున్నాం కదా, జాను మర్మ కూడా రోజు ప్రాక్టీస్ చేయాలి. మోకాళ్ళు రొటేషన్. జాను మర్మ గుర్తుంది కదా అందరికి. ఇంకెవరికైనా తెలియకపోతే అడిగితే చెప్తాను. అది మర్చిపోయామంటే. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకోండి, ట్యాప్ చేయండి. చెప్పండి మేడం ఒకసారి జాను వర్మ. చెప్పండి. జాను వర్మ ఒకసారి చెప్పండి మేడం. ఓకే. ఇప్పుడు కాలు వేళ్ళు ఇది అంతే ఫోల్డ్ చేసి కాసేపు ఉంచడం 5 సెకండ్లు, మళ్ళీ బ్యాక్ అని ఇంకో 5 సెకండ్లు. ఇలా మీరు ఎంత బాగా చేస్తే పిక్ మజిల్స్ అంత ఆరోగ్యం పిక్ కండలు కాఫ్ మజిల్స్. రొటేషన్, రివర్స్, స్లోగా రిలాక్స్. తొడభాగాన్ని బిగించి మోకాళ్ళకి
మోచిప్పకి ఎక్సర్సైజ్. దీన్ని అంతే అరిచేయి పెట్టి ఇలా తిప్పుతా ఇలా ఇలా చేసుకోవచ్చు. మన మోచిప్ మీద అరిచేయి పెడతాం సైజ్ పెట్టేయడం, ఇలా మర్దనలాగా చేయాలి. ఇలా పని కట్టుకొని చేసుకుంటే చాలా మంచిది. ఎవరికి మోకాళ్ళు లేని వాళ్ళు కూడా చేయండి, ఏం నష్టం అయితే లేదు, మంచిదే కానీ. అప్ డౌన్, క్రిస్ క్రాస్, ఎడమకాలు, క్రిస్ క్రాస్, స్లోలీ రిలాక్స్. మర్దన ఎలా చేయాలంటే ఒక కాలు ఉంది కదా, ఈ కాలు మొక్కలు తీసుకున్నప్పుడు ఇలా వచ్చి ఇలా పెట్టారు కదా, ఎలా అయినా మీ కన్వీనియంట్ పెట్టేసేసి ఇలా అంతే, ఇలా తిప్పేసి ఒక 2 to 5 seconds ఉండడం, మళ్ళీ తిప్పడం. ఇలా ఇంకొంచెం అరిచేయి ప్లేస్ మార్చేసి ఇక్కడ ఎట్లా పెట్టాను కదా ఈ డైరెక్షన్ మళ్ళీ తిప్పినప్పుడు ఇక్కడ కంట్రాల్కి ఎక్సర్సైజ్ మళ్ళీ ఇలా రాలేదు చేయి పెట్టి చూడండి, ఏ చేయని పెడితే ఎట్లా బాగుంది కన్వీనియంట్. ఓవరాల్గా మోకాలంతా కవర్. ఇలా తిప్పడం, ఇలా పెట్టేసి పిసుకడం, ఇలా స్క్వీజ్ చేస్తూ ప్రెస్ చేస్తాం. ఇది కూడా మోకాళ్ళకి చాలా మంచిది. అలాగే ఈ కాలు కూడా ఇక్కడ పెట్టాం కదా, ఎట్లా కన్వీనియంట్ అయితే అటు తిప్పండి, ఏం పర్వాలేదు. తర్వాత అదర్ డైరెక్షన్లో ఇలా గట్టిగా నొక్కుతా స్పీచ్ చేయాలి. మోచెప్పు మొత్తాన్ని అరచేతిలో పెట్టుకోండి. ఓవరాల్గా ఇలా మొత్తం అంతా కూడా ఇటు నుంచి సైడ్స్ కూడా స్క్వీజ్ చేయొచ్చు. చూడండి, స్క్వీజ్ చేసే క్రమంలో ఆటోమేటిక్గా జాన్ ఇలా పెట్టేసేయండి. అరిచేతి రెండు అరిచేతి బొటన్ వేడి ఏం చేయాలంటే మోకాళ్ళ పక్కన ప్యారలల్గా పెట్టాలి. అంటే 2 రైలు పట్టాలు ఎలా పెడతాయో అలా పెడతాం. ఇలా దగ్గరికి రావు, బొటన్ వేడి ఇలా రావు, ఇవి ఇలానే ఉంటాయి. అది మోకాలకి సైడ్గా ఎలా ఉంది మీ క్యాప్. తర్వాత ఇప్పుడు ఈ 4 వేలు వెనక్కి తీసుకున్నప్పుడు మధ్య వేలు ఎక్కడైతే టచ్ చేయందో అది జాయిన్. మధ్య వేలు టచ్ అయిన ప్లేస్ని ఒక 18 సార్లు నుంచి 20 సార్లు ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయాలి. 0.8 సెకండ్ ఒక స్ట్రోక్, అంటే సెకండ్ సుమారుగా సెకండ్ ఒక స్ట్రోక్ చెప్పున ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. దీన్నే జాను అనమాట. అంటే మనం ఏంటంటే తెలియక ఈ పైన ఇక్కడ ప్రెస్ చేయాలనే ఉద్దేశంతో బటన్ వేళ్ళని తీసుకొచ్చి దగ్గరగా పెట్టేసి ఇలా ఇలా స్వీట్ చేయదు. మన దృష్టి ఎక్కడ ఉండాలంటే మోకాలు కింద మధ్య వేళ్ళు కలిసే ప్లేస్లో ఉండాలి. అప్పుడే మీ జాను కరెక్ట్గా అప్లై చేస్తారు. అది ఒకవేళ మీకు ఆ పాయింట్ దొరికాక ఇక బటన్ వేళ్ళని కొంచెం అటు ఇటుగా మీ ఇష్టం, తగ్గించుకున్న నష్టం లేదు. మీకు దృష్టి కనుక అక్కడ ఉంటే మధ్య వేలు దగ్గర పాయింట్ మీకు ఐడియా ఉంటే ఈ పై ఉన్న చేతి వేలు కొంచెం అటు ఇటు తగ్గిపోయినా నష్టం లేదు. ట్రేస్ అవుట్ చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2 బొటన వేళ్ళు మోకాలకి ఇరువైపులా సమాంతరంగా ఉండాలి. క్రాస్గా వీళ్ళ దగ్గరికి వచ్చేసేసి అప్పుడు పాయింట్ చేయకూడదు. ఎదుటి పాయింట్ మారిపోతుంది. చాలా ఇంత కొంచెం కొంచెం ఇంచెస్ దగ్గరే పాయింట్ మారిపోతుంది. అందుకని దీన్ని ట్రేస్అప్ చేసే విధానం చాలా మోకాళ్ళకి చాలా చాలా మంచిది ఈ మర్మా పాయింట్. ఎందుకంటే పవర్ఫుల్ అన్నమాట. మర్మా అంటేనే జంక్షన్ ఆఫ్ 4 to 5 పాయింట్స్, ఆఫ్ పాయింట్స్ యొక్క కలయిక. అది అందువల్ల ఇది డైరెక్ట్గా మోకాళ్ళ నొప్పికి అద్భుతంగా.
ఈ కాలు కూడా చేసేసేయాలి కదా, ఇది చేయండి. రెండో కాలు సులోచన గారు చేయట్లేదు. తెలియట్లేదా? తెలుస్తుందా? ఎలా చేయాలో తెలుసా? వేళ్ళ రెండు మోకాళ్ళకి అటు ఇటు పెట్టడం, మధ్య వేలు కిందకి వెళ్తుంది కదా, మోకాలు కిందగా అక్కడ ఒక్కడు మధ్య వేలు పాయింట్ని ప్రెస్ చేస్తూ ఉండడం అంతే. మోకాలు వెనకాల మనకి ఇలా ఫోల్డింగ్ లాగా ఉంటుంది కదా, ఆ కండరాల మధ్యలో సెంటర్ పాయింట్ గుంట లాంటిది ఒక పాయింట్ ఉంటుంది. వేరే వాళ్ళ మోకాళ్ళు, చిన్న పిల్లల మోకాళ్ళు వాళ్ళు చూడండి వెనకాల, మీకు అప్పుడు బాగా జాను మన పాయింట్ ఎక్కడ ఉంటుందో అది అర్థమైంది. చుడిలాగా లోపల కలర్ అందరూ ఇట్లా మనకి పాయింట్ దొరుకుతుంది, స్ట్రీట్గా ఉంటుంది గుంటలాగా, అదే జానువర్ణం అంటే. వేరే వాళ్ళకి చూస్తే మీది తీయించుకోగలడు ఈజీగా ఉంటుంది. మనము ట్రేస్ అవుట్ చేసినప్పుడు పొరపాటుకి అటు ఇటు తప్పకుండా స్లోలీ నెమ్మదిగా. ఇప్పుడు ఒకసారి కాలు ఫోల్డ్ చేసేసి కుడి కాలు ఎడమ కాలు హిప్ రొటేషన్. రివర్స్. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మోకాళ్ళు, ఎందుకంటే మోకాళ్ళకి పైన కింద ఉన్న కండరాలు, పిక్క పిక్క కండరాలు, ఇటు తొడ కండరాలు, హిప్ జాయింట్, ఇటు పెల్విక్ రీజియన్, ఆ ప్లేస్లో ఉన్న మధ్య వీటికి ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ వస్తుందో మోకాళ్ళు ఆటోమేటిక్. మోకాళ్ళ నొప్పులకి ఎక్సర్సైజులు ఎన్ని చేసినా అది లాభం రావాలి అంటే మోకాళ్ళకి అటు ఇటు పైన కింద ఉన్న కండరాలు వాటి ఫ్లెక్సిబిలిటీ, వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాల్సిందే. అలా చేసినప్పుడే మోకాళ్ళు నిప్పులు కంట్రోల్ ఉంటాయి. స్లోలీ. ఇప్పుడు నిలబడి కొన్ని బాగా నిలబడి